లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి 17 నెలల తర్వాత బెయిల్పై విడుదలైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా రాజ్ఘాట్ను సందర్శించారు. మహాత్ముని స్మృతి వనానికి వెళ్లి గాంధీజీకి పుష్పాంజలి ఘటించారు. రాత్రి బెయిల్పై రిలీజ్ అయిన సిసోడియా ఉదయం ఎక్స్లో తొలి పోస్ట్ పెట్టారు. ఇంట్లో తన సతీమణితో కలిసి టీ తాగుతున్న ఫోటోను షేర్ చేశారు. భారతీయులందరికీ రాజ్యాంగం స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించిందని, ప్రతి ఒక్కరితో కలిసి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే హక్కును ఆ దేవుడు మనందరికి ఇచ్చాడని రాసుకొచ్చారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి 17 నెలల తర్వాత బెయిల్పై విడుదలైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా రాజ్ఘాట్ను సందర్శించారు. మహాత్ముని స్మృతి వనానికి వెళ్లి గాంధీజీకి పుష్పాంజలి ఘటించారు. రాత్రి బెయిల్పై రిలీజ్ అయిన సిసోడియా ఉదయం ఎక్స్లో తొలి పోస్ట్ పెట్టారు. ఇంట్లో తన సతీమణితో కలిసి టీ తాగుతున్న ఫోటోను షేర్ చేశారు. భారతీయులందరికీ రాజ్యాంగం స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించిందని, ప్రతి ఒక్కరితో కలిసి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే హక్కును ఆ దేవుడు మనందరికి ఇచ్చాడని రాసుకొచ్చారు.